వర్షాకాలంలో ఎన్నికలట. జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు. మరోసారి ఓటర్ జాబితాని సవరిస్తారట. ఇక ఇది ఇవాళ రేపు అసలు యాక్చువల్గానైతే మొన్ననే పెడదామని అనుకున్నారు, కానీ ఇక సమయం 15-20 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో పెట్టడం కష్టం అనుకున్నారు ఒకటి. అందులో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టాలంటే 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, రైతు భరోసా ఇవ్వాలి, వేయకుండా ఎలక్షన్లకు పోతే గ్రామాల్లో ఖతమైపోతారు. రెండోది, 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ పార్టీ పరంగా జరిగే ఎలక్షన్స్ ఇవి, గుర్తు మీద గ్రామాల్లో జరిగే ఎలక్షన్స్ ఇవి. కాబట్టి 42% కనుక అమలు కాకపోతే మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి. సో ఈ రెండింటిని ఇప్పటికిప్పుడు మనం పరిష్కరించలేము అని అనుకున్న రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసిండు. అందుకే ఇంతవరకు రైతు భరోసా లేదు, ఆ 42% రిజర్వేషను, ఆ చేసిన చట్టాలు వాటి మీద, బిల్లుల మీద కూడా అతిగతి లేదు. అందుకే చూద్దాంలే తర్వాత, ఇప్పుడు ఇది పనికొచ్చేది కాదు, ఏం కాదు, ఇప్పుడు ఎంపీటీసీలు ఉంటేంది లేకపోతే ఏందనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వము వాటిని మరింత దూరం పోస్ట్పోన్ చేస్తుందన్నమాట. సో అది జూన్ తర్వాత పెట్టే ఛాన్స్ ఉందట. మరి ఆ తర్వాత పెట్టాల్సిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారు? సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అసలు జిహెచ్ఎంసీ ముందు వస్తుందా తర్వాత వస్తుందా అన్నది కూడా చూడాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే నేను అనుకోవడం ఆగస్టు తర్వాతే వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొంతమంది మేలో పెట్టొచ్చు అంటున్నారు, చూడాలి. మరి రాష్ట్రంలో ఇప్పట్లో ఏ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించట్లేదు. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ 14th నుంచి స్టార్ట్, ఏప్రిల్ దాకా అవుతాయి అవి. ఏప్రిల్ మేలో ఎండలు దంచుతాయి. ఆ టైంలో ఎలక్షన్స్ పెడితే జనాలు అసలు బయటికి వెళ్తారా? చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఎండాకాలం అంతా ఎలక్షన్స్ ఉండే అవకాశం లేదు. మేలో అయితే అసలు ఏ ఎలక్షన్స్ ఉండవు, మేలో ఉండవు, జూన్లో కూడా ఉండవు. రాష్ట్రంలో ఇప్పట్లో ఏ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించట్లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి పెట్టిందట. సో జూన్ 12 వరకు అదే ప్రోగ్రామ్స్ అట. ఇక ఎలక్షన్స్ ఎట్లుంటాయి? దీంతోపాటు ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రారంభం కాబోతున్నది. అంటే పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంది కదా, అది స్టార్ట్ కాబోతున్నది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కాబోతున్నది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు అమలు చేయాల్సిన సిబ్బంది అంతా వారే అయినందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా గ్రామ, మండల స్థాయిలో చేయాల్సింది మాత్రం రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది. వారు కూడా బిజీగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టతరం అవుతుంది. మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. వాయిదా అంటే వాయిదా ఏముంది, అంత ఆ లోపు జరిగే పరిస్థితి లేదనమాట.